జిల్లాలోని గోపాలపేట ఈరోజు పూర్తిగా అయ్యప్ప స్వామి భక్తి రసంతో నిండిపోయింది. గంభీరమైన స్వామి భజనలు, అర్చనలు, ఆలయ ప్రాంగణం మొత్తం దైవిక వాతావరణంలో మారుమోగింది. గోపాలపేటలో అయ్యప్ప స్వామి పడిపూజ భక్తుల సందోహంలో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జెడ్పీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. దీక్షదారులకు స్వయంగా భిక్ష వడ్డించి భక్తి భావంతో సేవలందించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్ష అనేది కేవలం ఉపవాసం కాదు, ఇది మనస్సును, మనస్ఫూర్తిని, మన ఆత్మను పవిత్రం చేసే ఆధ్యాత్మిక యాత్ర అని పేర్కొన్నారు. నియమనిష్టలు పాటించే భక్తులు మరింత ఆధ్యాత్మిక బలాన్ని పొందుతారని తెలిపారు. భక్తుల సందోహం, స్వామి సన్నిధి, ఓం శాంతి శబ్దాలతో గోపాలపేట మొత్తం భక్తి రసంతో తేలిపోయింది. ముఖ్యంగా ఎల్లారెడ్డి పరిసర ప్రాంత గురుస్వామి సోదర సోమనుడి చంద్రం గురుస్వామి పాదాలు నమస్కరిస్తే చిన్న విన్నపం స్వామి, దయచేసి మీరు ఎక్కడ పడి పెట్టదలుచుకున్న రాత్రి 10:30 పెట్టండి స్వామి. ఎవరికి ఇబ్బంది కాదు. చంద్రం గురుస్వామికి సవినంగా వారి పాదాలు నమస్కరించి విన్నవించుకుంటున్నాం. 10:30కే పడి పెట్టండి స్వామి. ఎవరికి ఇబ్బంది కాదు. వచ్చిన స్వాములకు కానీ స్త్రీ స్వాములకు కానీ దయచేసి మా విజ్ఞప్తిని మన్నిస్తారని చంద్రం గురుస్వామి గారి స్వామి పాదాలు వేసి స్వామి శరణమయ్యప్ప చాలా చాలా ధన్యవాదాలు. చంద్ర గురుస్వామి పాదాభివందనాలు. స్వామి మరొకసారి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించుకున్నాం. స్వామి మరి బ్రాహ్మణ హరిహర గురు చరణ దండిలో అస్మిన్ వర్తమానం వ్యావహారేణ దాంద్రమానేన భవాది దర్పితం వత్సరాణాం మధ్యేన శ్రీ శ్రీ దక్షిణాయనే ఋతో మార్గశిర మాసే అదియా వాసరహావాదరస్తు శుభవాదరే శుభయోగే ధుమకరణయే మంగళ విదేశన విదిష్టాయాం శుభదిథో ధర్మజ్ఞాన్యధర్మాభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణిదద్భావ విశ్వ కళ్యాణ విద్యర్థం లోక కళ్యాణార్థం కరిష్యమానః యజమానస్య గోత్రోద్భవస్య